అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్. కానీ బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు. అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా, రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి. మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి. వెంటనే ఆర్బీఐని, సివిసిని, సిబిఐని రంగంలో దించండి. అట్లాగే సుంకిశాల, అట్లాగే ఎస్ఎల్బిసి. ఎక్కడ పోయింది మీ ఉత్సాహం? ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరించుకున్నాను? ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే, ప్రతి చిన్నదానిలో కాలాల కట్టబెడుతుండే. మరి 16 నెలలుగా గవర్నర్ లాపతా ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు. 80% ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు, బండి సంజయ్ అడగడు. అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలా చీకట్లో కూర్చొని సేల్ కలుపుకున్న కాడ కలుపుకుంటారు, చేసుకునే పనులు చేసుకుంటారు. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు, రైతు బంధు ఇవ్వకపోతే అడగరు, రుణమాఫీ రాకపోతే అడగరు, నెలకు 2500 ఏమని అడగరు, 6000 గ్యారంటీ 6 గ్యారంటీ లేది అని బీజేపీ ఒక్కడు మాట్లాడాడు. కొంతసేపు కేసీఆర్ని తిట్టాలి, మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరెందుకు లేవది? ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చిండు కదా. RR ట్యాక్స్ అని ఎవరు మాట్లాడింది? మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని. మరి ఎక్కడ పోయింది ఇవాళ మోడీ గారి స్వరం? ఎందుకు మూగపోయింది బీజేపీ? ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద? అందుకే మేము అనేది 2 ఢిల్లీ పార్టీలు, ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకోటి చెప్పులు మోసే పార్టీ, వీళ్ళెన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష.